బ్రదర్ ఏం జరుగుతుంది కాలేజీలో? యాక్చువల్ గా మేము ఫస్ట్ వచ్చినప్పుడు అడ్మిషన్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు మాకు ఫస్ట్ ఇయర్ ఫీజు సెకండ్ ఇయర్ ఫీజు ఇంత అని చెప్పారు, కానీ ఎక్స్ట్రా సర్టిఫికేట్ స్కీమ్ ఫీజు ఉండదని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ లో. థర్డ్ టర్మ్కి వచ్చేసరికి ప్రతి ఎక్స్టర్నల్ సర్టిఫికేట్స్ కి ఎక్స్ట్రా ఫీజు కట్టాలని చెప్పారు. అంటే ముందు ఎందుకు చెప్పలేదు అని మేము అడిగిన దానికి మాత్రం థర్డ్ టర్మ్ లో ఒక మీటింగ్ అయింది, తర్వాత సొల్యూషన్ ఇస్తామన్నారు. కానీ ఫస్ట్ ఇయర్ థర్డ్ టర్మ్ లో మాకు ఎటువంటి సొల్యూషన్ అని రాలేదు. సో పోయిన వీక్ ఒక మీటింగ్ జరిగింది అనమాట. పోయిన వీక్ మీటింగ్ జరిగితే సార్ కొంచెం పొగరుగా మాట్లాడటము, కట్టాలి తప్పదు అన్నసరికి. సార్ అంటే ఎవరు? ప్రిన్సిపాలా సార్? మా రిజిస్టర్ సార్. మా రిజిస్టర్ సార్. ఏం పేరు సార్ పేరు? ఏం పేరు? చంద్రశేఖర్. సో ఇంత పెద్ద ఇష్యూ అయినారు, ఇంకా వాళ్ళు ఏం సొల్యూషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మా స్టూడెంట్స్ అంతా కలిసి ధర్నా చేయడం స్టార్ట్ చేసినాం. ఎన్ని రోజులు ధర్నా చేయబట్టి మీరు? ఇది థర్డ్ డే. ఏమంటారు లోపల మేమైతే మొన్న ధర్నా చేయడం బట్టి మాకైతే లెటర్ రాయమన్నారు అన్న. లెటర్ రాసిన తర్వాత సొల్యూషన్ అనేది మేము నిన్న లెటర్ ఇచ్చిన తర్వాత ఏం రెస్పాన్స్ రాలేదు. సో ఇవాళ మార్నింగ్ ఏమన్నారంటే రేపు పొద్దున 11 వరకు వెయిట్ చేయండి, సొల్యూషన్ అనేది ఇస్తామని చెప్పారు. స్టూడెంట్ అందరు డిమాండ్ ఏంటి అసలు మీ అందరికి? స్టూడెంట్ మాకు ఎటువంటి ఎక్స్టర్నల్ సర్టిఫికేట్స్ వద్దనే మా డిమాండ్. మా ఎంసీఏ డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. ఎక్స్ట్రా 40,000 కట్టాలి, 20,000 కట్టాలి, అదేంటి 10,000 కట్టాలంటే అది ఒకటి ఎక్స్టర్నల్ సర్టిఫికేట్స్ కి